హైడ్రా భారతదేశంలోనే మన హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంతా మోగిపోయింది అధ్యక్ష. ఐటీ రంగంలో కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా హైడ్రా వచ్చినాక ఒక్కసారి హైడ్రా ఏం పెద్ద తప్పు పని చేయలే, కానీ హైడ్రా వచ్చినాక ఒక భయాందోళనతో మొత్తం కుప్పగొలిపోయింది అధ్యక్ష. హైదరాబాద్ సిటీ దిష్టి తగిలిపోయింది అధ్యక్ష. నువ్వేమన్నా అనుకో, ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది, నాకు పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి, నాకేం నష్టం లేదు, నేనేం ఎఫ్టీఎల్లో లేను, బఫర్ జోన్లో లేను. నేను జనరల్గా చెప్తున్నా, అభివృద్ధి అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష. హెడ్ క్వార్టర్స్ ఇన్నే ఉండే అధ్యక్ష. ఐటీలా మనం కర్ణాటక బెంగళూరు పిలిచినాం అధ్యక్ష. ఇక్కడ 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఐటీ ఉద్యోగాలు. పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు బుగులు పట్టిపోయింది అధ్యక్ష. గరీబ్ వాళ్ళు అయితే గుండెలు వలిగిపోయినాయి అధ్యక్ష. మరి అది ఎందుకు తెచ్చిరో ఏమో మళ్ళీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకటి అధ్యక్ష, ఇప్పుడు నాయే కొన్ని ఎఫ్టీఆర్లు ఉన్నాయనుకో, ఎగ్జాంపుల్ చెప్తా శ్రీధర్ బాబానా, మన ఇంట్లో మన సెల్ ఫోన్లో చూస్తే మన భూమి వన్ జర్సెప్టి ద ఫ్లో అయిపోతుంది అన్న. మీకు దండం పెడతా, మీరంతా చాలా మేధావులు. మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాలు ఉందా, చెరువు ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్లు ఉందా చూసుకోవచ్చు. అంత టెక్నాలజీ వచ్చింది. గూగుల్లోకి పోతే చూసుకోవచ్చు. చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి ఓపికతో అర్జెంట్ ఏముంది, తెల్లారి శుక్రవారం పొద్దుగల్లే పోయి శనివారం పొద్దుగల్లే పోయి కూలగొట్టాలని ఏముంది అధ్యక్ష. నిదానంగా వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే, వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మనం మంత్రిలో కూర్చున్నాం. మనం అంత ఆదల బాధ ఆధార్ చేసేది, టెన్షన్ చేసేది ఏం అవసరం. మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో, మార్చుకో, చూసుకో, నీకు ఇది ఇస్తాం, గరీబోడు ఉంటే ఇది ఇస్తాం, ఈ బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా మీకు, ఈ ఏడాదిలోనే ఫస్ట్ ఇయర్లో చేయాలని ఏముంది, అన్ని కొన్ని చేసుకుంటా ఉండి. రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్పగొలిపోయింది. ఏదైనా పెళ్లికి అమ్ముదామన్నా కొంటలేరు ఎవరు, పైసల రొటేషన్ లేదు, వ్యాపారాలు లేవు, బిజినెస్లు లేవు, ఏమీ లేవు అధ్యక్ష. దయచేసి మీరన్నీ కూడా ఆలోచన చేయాలని మంత్రులు ఉన్నారు, అందరికీ కూడా చెప్తున్నా.